గిడుగు వెంకటరమణమూర్తి. ఆయన శ్రీకాకుళం జిల్లాలో శ్రీముకుళం సమీపంలో పార్వతాలపేట గ్రామంలో 1863 ఆగస్టు 29న జన్మించారు. ఆయన తండ్రి వీరరాజు, రెవెన్యూ ఇన్స్పెక్టర్. రామమూర్తి గారు 12 ఏళ్లకే తండ్రిని కోల్పోయారు. శ్రీకాకుళం జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో జన్మించిన గిడుగు రమణమూర్తి జయంతి సందర్భంగా మన తెలుగు రాష్ట్రాలు అసలు ఎందుకు ఆయన జన్మదినాన్ని తెలుగు భాషా దినంగా జరుపుకుంటున్నామో అది మనం తెలుసుకుందాము. గిడుగు గారు అనేక పాఠ్యపుస్తకాలు, వ్యాసాలు, అనువాదాలు రచించారు. అలాగే తెలుగు పత్రికలు ప్రచురించి ఉద్యమాన్ని బలపరిచారు. ఆయన కృషి వల్ల తెలుగు నిజమైన ప్రజల భాషగా మారి సాధారణంగా ప్రజలు మాట్లాడే తెలుగు వ్యవహారిక భాషను విద్యారంగంలో ప్రవేశపెట్టారు. ఈ ఉద్యమం వల్లనే ఆయనను వ్యవహారిక బాహోద్యాహ పితామహుడుగా గౌరవించారు. పట్టుదలతో మెట్రికులేషన్ పూర్తి చేసిన ఆయన గజపతి మహారాజా స్కూల్లో ఉపాధ్యాయుడిగా మారి 55 ఏళ్ళు పనిచేశారు. విద్యార్థులకు పాఠాలు అర్థమయ్యేలా తెలుగులో బోధించడం ఆయన ప్రత్యేకత. ఆ కాలంలో తెలుగు కవితాత్మకంగా మాత్రమే ఉండేది. గిడుగు గారు తెలుగు పత్రికను ప్రారంభించి వ్యవహారికతను ప్రోత్సహించారు.